హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను రుక్మిణి కళ్యాణం చదివాను ఫ్రెండ్స్. మీకు కూడా చెప్తాను షార్ట్కట్లో ఎట్లా అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. విన్న తొందరగా పెళ్ళయిద్ది ఫ్రెండ్స్. ఎక్కువగా రుక్మిణి కళ్యాణం అనేది మ్యారేజ్ అవ్వడానికి చదువుతారు ఫ్రెండ్స్. విన్న తొందరగా మ్యారేజ్ అయిద్ది అంటారు ఫ్రెండ్స్. సో మీకోసం నేను ఆల్రెడీ చదివాను. ఆ స్టోరీని అనేది మీకు వినిపిస్తాను ఫ్రెండ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మై ఛానల్ నేమ్ ఈస్ యూజ్ఫుల్ హోమ్ టిప్స్. రుక్మిణి కృష్ణుడి భార్య ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని చేసుకోవటానికి రుక్మిణీదేవి ఒక రాజుకు జన్మిస్తుంది ఫ్రెండ్స్. రాజుకి 5 కొడుకుల తర్వాత కూతురు జన్మించింది రుక్మిణీదేవి జన్మిస్తే అతి సౌందర్యవతి, కనుబిమ్మములు అందగత్తె అయిన రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు పెరిగి పెద్దయిన తర్వాత అపహరించి పెళ్లి చేసుకుంటాడు ఫ్రెండ్స్. అయితే పెళ్ళి అనేది ఏ విధంగా చేసుకుంటాడంటే, యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చేయటానికి రుక్మిణి తండ్రి వెతుకుతుండగా మ్యారేజ్ అవ్వటం లేదని చెప్పి, వివాహం అవ్వట్లేదని చెప్పి రుక్మిణిని తీసుకుని బ్రహ్మలోకంకి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్స్. ఎందుకని నా కూతురికి వివాహం అవ్వటం లేదు అని. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ భూలోకమున ఒక దేవుడు జన్మించాడు, నీకు ఆ దేవుడితో అయ్యిద్ది వివాహము, మీరు టైం వచ్చినప్పుడు అయ్యిద్ది అని చెప్పి మీరు వెళ్ళండి అని చెప్పి భూలోకాన్ని పంపించేస్తాడు ఫ్రెండ్స్. అప్పుడు రుక్మిణి తండ్రి 5 కొడుకులు కదా ఫ్రెండ్స్. పెద్ద కొడుకు శిశుపాలకుడిని ఇచ్చి చేయాలి, మంచివాడు అని చెప్పి తలుస్తాడు ఫ్రెండ్స్. కానీ రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడి లీలలు తెలిసి, శ్రీకృష్ణుడు ప్రజలందరినీ రక్షిస్తున్నాడు, మంచివాడు, శిష్టుపాల రక్షకుడు అని చెప్పి అందరినీ రక్షిస్తాడు, మంచి గుణగలవాడు, ఇతనే నా భర్త అయితే బాగుంటుంది అని చెప్పి అనుకుని ఉండగా ఒక బ్రాహ్మణునితో రాయబారికి పంపించింది ఫ్రెండ్స్. నాకు శిశుపాలకుడితో వివాహం జరుపుటకు నిశ్చయించినారు, నేను పార్వతీదేవి కళ్యాణం చేయుటకు బయటకు వస్తాను రాజ్యం నుండి, అప్పుడు అపహరించమని బ్రాహ్మణునికి చెప్పమని చెప్పి వెళ్ళిద్ది ఫ్రెండ్స్. చెప్పి పంపించిద్ది ఒక బ్రాహ్మణునికి. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, వచ్చిన బ్రాహ్మణునికి అతి మర్యాదలు చేసి భోజనాలు అవన్నీ పెట్టి తర్వాత విషయం తెలుసుకుంటాడు ఫ్రెండ్స్. అయితే అంతలోకి కళ్యాణ గడియలు దగ్గరికి వచ్చేసిన తర్వాత శిశుపాలకుడితో పెద్ద కుమారుడు చేయాలనుకుంటాడు కదా ఫ్రెండ్స్. పెద్ద అన్న, రుక్మిణీదేవికి పెద్ద అన్న, వాళ్ళ నాన్న ఏంటంటే ఆల్రెడీ తెలుసు, కానీ పెద్ద కొడుకు మాటకి ఎదురు చెప్పలేక సరే ఏదో ఒకటిలే అని చెప్పి శిశుపాలకుడితో ఒప్పుకుంటారు ఫ్రెండ్స్. అందరూ రెడీగా ఉంటారు ఫ్రెండ్స్ మ్యారేజ్ చేయడానికి. కానీ రుక్మిణీదేవికి ఇష్టం లేదు ఫ్రెండ్స్. అప్పుడు రుక్మిణీదేవి ఏమనుకునేదంటే, బ్రాహ్మణునికి చెప్పి పంపించాను కదా, బ్రాహ్మణుడు రాలేదేంటి, అసలు చెప్పాడా లేదా, ఏమైపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా తిండి తినదు, నగలు ధరించదు, ఒక చిలకను పెంచి మాటలు కూడా నేర్పించింది, దాంతో మాట్లాడదు, రెడీ అవ్వదు, ఏమీ అనిపించేది కాదు ఫ్రెండ్స్. అప్పుడు ఆలోచిస్తుండగా చిలకత్తెలు వచ్చి రుక్మిణీదేవిని పార్వతీదేవి పూజకై సిద్ధం చేసి తీసుకుని వెళ్తుండగా శ్రీకృష్ణుడు బలరాములతోటి కలిసి యుద్ధానికి వస్తారు ఫ్రెండ్స్. యుద్ధంలో సుగ్రీవుడిని ఓడించేసి రుక్మిణిని తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్. అయితే పెద్ద కుమారుడైన ఏంటి మా చెల్లెలని మీరు అపహరించడం ఇదేమీ బాగోలేదు అని చెప్పి వెనకాల వెళ్తూ ఉంటే, శ్రీకృష్ణుడు బలరాములతోటి కలిసి రుక్మిణిని తీసుకుని వెళ్తుండగా ఉంటే వెనకాల వాళ్ళ అన్న అయిన పేరు తెలియదు ఫ్రెండ్స్, పెద్ద అన్న
శిశుపాలకుడిని ఓడించి తీసుకెళ్తున్నాడని చెప్పి వెనకాల వెంబడించి బాణాలు విసురుతుంటే ఆ బాణాలు కూడా ఇతనికి తగిలి కింద పడిపోతాడు ఫ్రెండ్స్. కానీ చంపడు శ్రీకృష్ణుడు. ఎందుకు అంటే అన్న అయిపోయావు, లేదు అంటే నిన్ను చంపితే నాకు పాపం అంటిద్ది అని చెప్పి వదిలేస్తాడు ఫ్రెండ్స్. అట్లా రుక్మిణీదేవిని తీసుకువెళ్ళి వివాహం చేసుకుంటాడు. సో రుక్మిణీ కళ్యాణం అనేది ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఘట్టాలు ఏంటంటే తను మెచ్చింది, నచ్చింది, ఎలా అయినా జరగాల్సింది జరిగిద్ది అని. ఒకప్పుడు మళ్ళీ రుక్మిణీదేవి అసలు జరిగిద్దా జరగదా అని భయపడింది, కానీ జరగాల్సిందే జరిగింది. సో అది రుక్మిణీ కళ్యాణం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కనుక ఈ స్టోరీ అనేది ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రుక్మిణీ కళ్యాణం. ఈ విధంగా శ్రీకృష్ణుడు అనేది చేసుకున్నాడు ఫ్రెండ్స్.